జై బాబా. మూర్తి గారు జై బాబా. బాబా సార్. ఓకే. మూర్తి గారు చెప్పినట్టు మనం హవ్వే మాస్టర్ వర్క్స్ అంటే మనందరికీ తెలుసు, కొత్త విషయం ఏం కాదు. కానీ ఎన్నిసార్లు అన్నను ఎన్నిసార్లు విన్నను తనివి తీరని మధుర నామం మహిమ గలిగిన మెహరు నామం అన్నారు శాస్త్రి గారు. సో అలాగా అది ఆయన యొక్క శుభ చరితం. మరి గత అవతారాలకు సంబంధించినవి వేల సంవత్సరాలు గడిచినా కూడా మనం ఎలా చెప్పుకుంటూ ఉన్నామో అలాగే మరి మన దివ్య ప్రియతముడు మెహర్ ప్రభువు మన సమకాలీనంగా ఈ యుగంలో అవతారుడుగా వచ్చి తన యొక్క దివ్య ప్రేమను మొత్తం సృష్టి అంతా వెదజల్లారు. అయితే దాని ఫలితం ఇంకా మానవాళి అందుకోవటానికి గ్యాప్ ఉంది. బాబా దానికి చెప్పారు ఎన్నోసార్లు. ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో వెళుతున్నటువంటి ట్రైను ఆపాల్సి వస్తే డ్రైవరు సడన్గా ఆపడు. సడన్గా ఆపితే పెట్టెల మీద ఒకదాని మీద ఒకటి పడిపోయి పెద్ద మహా ఉపద్రవం అయిపోతుంది, చాలా వినాశం జరుగుతుంది. అందుకని నెమ్మది నెమ్మదిగా వేసి 2 కిలోమీటర్ల తర్వాత వెళ్ళి ఆగుతుందట ట్రైను, ఆ నెమ్మది నెమ్మదిగా వేస్తే. అలాగే ఆయన చేసిన పని యొక్క ఫలితము అలాగే నెమ్మదిగా సృష్టికి ఏ రకమైనటువంటి ఉపద్రవం లేకుండా అందరికీ ఆధ్యాత్మిక ఫలాలు చేరేలాగా ఆయన చేస్తూ ఉంటారు. అందుకని ఆ అవతారుడు ఆయనే యావత్ విశ్వానికి గురువులకు గురువు, ఆది గురువు. ఆది గురుడవు ఆది గురుడవు అన్నారు శ్రీరామ్మూర్తి గారు. సో ఆది గురువు అయినటువంటి ఆయన ఎలా పనిచేస్తారు వ్యక్తిగతంగా సామూహికంగా అనే దాన్ని చాలా చక్కగా ఈ హవ్వే మాస్టర్ వర్క్స్లో ఐవి డ్యూస్ చెప్పటం జరిగింది. మొట్టమొదటగా ఆమె తన గురించి చెప్తూ, తను ఆ సూఫీజానికి ఆమెను లీడర్గా వాళ్ళు ఎన్నుకున్నప్పుడు, ముర్షిదా ఎన్నుకున్నప్పుడు అది నాకు ఏ అనుభవం లేదు, ఏ రకమైనటువంటి నాకు ఆ అర్హత లేదు. అంటే బాబానే స్వయంగా నీ వెనకాల నేనున్నాను, దాన్ని యాక్సెప్ట్ చెయ్యి అన్నారు, అంగీకరించమన్నారు. అలా ఆమె ఆ సూఫీజానికి ముర్షిదా అయిపోయింది. దానికి ఆమె కోసం బాబా ఆ సూఫిజంని దానికి ఒక చార్టర్ తయారు చేయించి సూఫిజం రీఓరియంటెడ్ అని వాళ్ళందరికీ కూడా ఆయన గైడెన్స్ ఇచ్చారు. దానివల్ల కొంతమంది ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. కానీ బాబా అన్నాడు, నువ్వు చాలామంది, నీ వల్ల వేల మంది వస్తారన్నారు. అలాగే వేల మంది అక్కడ ఆ టైంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఆ మాదక ద్రవ్యాల సేవనంతో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలకు చేరవచ్చు అనుకునే వాళ్ళెంతో మందికి సరి అయిన మార్గదర్శకాన్ని ఇచ్చి బాబా వైపుకు ఆమె నడిపించటం చాలా గొప్ప పని ఆమె చేసింది. అలాగే బాబా చెప్పినట్టు చాలామందికి అలాంటి మార్గదర్శకత్వాన్ని అక్కడ ఒక గ్రూప్ ఏర్పడి చేశారు. దాంట్లో ఈమె ప్రముఖ పాత్ర వహించారు. సో అలా చెప్తూ ఆమె అన్నారు, కింది భూమికల్లో ఉండే వాళ్ళు, ఎందుకంటే గురువు అనగానే ఎవరు అనే దాని నుంచి పోయినసారి మనం ప్రారంభం చేసి చదువుకున్నాం. గురువు అంటే ఎవరు అంటే మనకు కబీర్ దాస్ అంటాడు, కాన్ ఫూకా గురు హద్కా బేహద్కా నహి బేహద్కా సద్గురు సోచ్ సమజ్ మన మాహి అని. అంటే చెవులో ఊది మంత్రాలు చెప్పే గురువులు ముఖ్యంగా మన భారతదేశంలో వీధి వీధికి ఊరూరికి ఒకళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళల్లో కూడా వాళ్లకు ఏ రకమైన, ఇప్పుడు ముర్షిదాగా ఆమెను చేసినప్పుడు నాకే అనుభూతి లేదు, నాకు అలాంటి అర్హత లేదు అని ఆమె ప్లేన్గా దాన్ని చెప్పుకుంది. కానీ మన దగ్గర ఏమిటి అంటే గురువుగా చలామణి అయిపోయి వచ్చి కాళ్లకు దండాలు పెట్టి ఆయన్ను ఓ పెద్ద ఆసనం మీద కూర్చోబెట్టి అందరూ గౌరవించేసరికి అతనికి అనుభూతి ఉన్నా లేకున్నా, ఏ అర్హత ఉన్నా లేకున్నా, ఏ రకమైనటువంటి అప్పటికి ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి చేరకపోయినా నేనే సర్వమని చెప్పుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అని కబీర్ దాస్ అంటుంటారు. అలా చెవులో ఊది మంత్రం, వాళ్ళే ఇంకా ఆ గమ్యాన్ని చేరలేదు, వాళ్ళే ఈ మాయా ప్రపంచాన్ని, ఈ కర్మబంధాలను దాటి వెళ్ళలేదు, నిన్నేం తీసుకెళ్తారు? ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె అంది, కింది భూమికల్లో ఉండే వాళ్ళు మహా అంటే
వాళ్ళు బుద్ధిపూర్వకంగా కొంచెం సాధకుల మనస్సులో భగవంతుని వైపు విశ్వాసాన్ని కలిగించగలరే తప్ప వాళ్ళు అలాంటి చిన్న కింది భూమికల్లో ఉండేవాళ్ళు, అంటే మొదటి 3 భూమికల్లో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళ సాధకుల యొక్క కర్మబంధాలను, సంస్కారాల యొక్క చిక్కుముళ్లను గుర్తించి వాళ్లకు ఆ లెవెల్లో సహాయం చేయలేరు. 5వ భూమిక పైనుంచి 5, 6, 7 భూమికల్లో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అని చెప్తూ, అందులో ఆధ్యాత్మిక పాలక వర్గం 7,000 మందిలో ఈ బాధ్యత ఉన్న వాళ్ళు కూడా చాలా కొద్ది మందే. 56 మంది భగవదైక్యం పొందిన వాళ్ళు ఉన్నా కూడా దాంట్లో 5గురు మాత్రమే సద్గురువులుగా ఈ ఆధ్యాత్మిక పాలక వర్గానికి అధినాయకులుగా ఉంటారు అని చెప్తూ, there are some rare souls in the world who have achieved the 6th and 7th planes of consciousness. అట్లా 6, 7 భూమికల్లోకి వచ్చినటువంటి చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళు కూడా దాంట్లో ఈ 56 మంది 7వ భూమికలో ఉండే వాళ్ళకి 5గురికే డ్యూటీ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి డ్యూటీ ఉండదు. అలా ఇన్ ది హెరార్కీ ఆధ్యాత్మిక పాలక వర్గంలో బాధ్యతలు ఉండేవాళ్ళు అందరికీ లేవు, కొంతమందికి మాత్రమే ఉంటాయి. మిగిలిన వాళ్ళు ఆ అనుభూతి మాత్రం పొందుతూ ఉంటారు. మిగిలిన వారి కోసం పనిచేసే బాధ్యత వాళ్లకు ఉండదు. అది ఎప్పుడు 56 మంది 5, 6, 7 భూమికల్లో ఉన్నా కూడా దాంట్లో ఆధ్యాత్మిక ఈ పాలక వర్గంలో ఉండి బాధ్యతలు నెరవేర్చటం అనేది వాళ్ళకి ఎవరెవరికి అది సూచించబడిందో వాళ్ళకే అది ఉంటుంది. అలాగే 700 సంవత్సరాల నుంచి 1400 సంవత్సరాల వరకు మనందరికీ తెలుసు అవతారుడు వస్తూ ఉంటాడు. అవర్ క్రియేటర్ హిమ్సెల్ఫ్ డిసెండ్స్ ఇన్ టు ది వరల్డ్. ది సృష్టికర్త స్వయంగా ఈ ప్రపంచంలోకి వస్తారు. అదే సృష్టికర్త తన విశాల విశ్వములోనికి వచ్చి పాత్రధారి అయి మెలిగి పాలించుట మహోన్నతం. అలాగ ఆయన చేసే మహోన్నత కార్యం ఏంటంటే ఆ సృష్టికర్త అయిన ఆ స్థానాన్ని నుంచి ఆయన అవసరం లేకున్నా మన కోసం వచ్చి ఇక్కడ ఒక పాత్రధారిగా తన ఈ పరిపాలనను కొనసాగించటం అనేది అది మహోన్నతమైనటువంటి పని, అవతారుడు చేసే పని. అలాగే అందరూ భగవంతుడు మానవుడై వస్తాడా రాడా అనే విషయాన్ని ప్రతి మతానికి దానికి ఉన్నటువంటి అవి పక్కన పెడితే అందరూ కూడా అలా అవతారుడు లేదా దైవీ మానవుడు, రసూల్, మెస్సయ్య వస్తూ ఉంటారు ప్రతి యుగంలో అనేది మాత్రం అందరూ విశ్వసిస్తూ ఉంటారు. Since it was my good fortune to be able to surrender to him and live and work under his guidance. చూడండి ఆమె ఎంత ఇదిగా చెప్తుందో, నా అదృష్టము నేను అలా వచ్చినటువంటి అవతారుని దగ్గరికి చేరటం, ఆయనలో విశ్వాసం కుదరటం, ఆయనకు నేను మొత్తంగా అర్పణ చేసుకోవటం, ఇది నా భాగ్యము అని చెప్తుంది ఆమె. అండ్ లివ్ అండ్ వర్క్ అండర్ హిజ్ గైడెన్స్, ఆయన యొక్క ఆదేశానుసారము నేను జీవించటము, పనిచేయటము నా భాగ్యము, నా అదృష్టం అని చెప్పుకుంటూ, ఇట్ ఈజ్ న్యాచురల్ దట్ దిస్ బుక్ విల్ బి కన్సర్న్డ్ విత్ సచ్ ఆబ్జర్వేషన్స్. అందుకని నేనంతా కూడా ఆమె చెప్పింది, నేను ఆయన చేతిలో సుత్తిని మాత్రమే అంది, ఆయన చెప్పింది చెయ్యటమే నా కర్తవ్యము అంది. అలా ఆయన ఆదేశానుసారము చేసినటువంటి ఆ భాగ్యవంతురాలు గనుక ఆమె, నేను ఆయన్ని అవతారుడి ఆయన చేసే పని యొక్క విధానాన్ని గమనించి అన్నీ సేకరించి ఈ పుస్తకంలో నేను చేర్చాను అని చెప్తూ, మేక్ ఆఫ్ హౌ ది అవతార్ వర్క్స్, అవతారుడు ఎలా పనిచేస్తాడు అనే విషయాన్ని నేను గమనించి దానికి కావలసినటువంటి సంఘటనలు, సందేశాలు అన్నీ క్రోడీకరించి దీంట్లో చేర్చటం జరిగింది అని చెప్తూ, దాంట్లో ఒక విషయం గురించి ఆమె ప్రస్తావించారు, ఏది గ్రామర్, వ్యాకరణం. భగవంతుడికి కానీ అవతారుడికి కానీ క్యాపిటల్ పెట్టడం ఇదట. ఈ పుస్తకంలో నేను క్యాపిటల్స్ అలాగే పెట్టినట్టయితే పాఠకులకు అది ఒక అవరోధంగా అది ఇదిగా ఉంటుందని నేను అన్ని చోట్ల క్యాపిటల్స్ పెట్టలేదు. ఆ క్యాపిటల్స్ పెట్టడం అనే దాని నుంచి నేను తప్పుకున్నాను అని చెప్తున్నారు. చెప్తూ
It was my intention to give illustration of Meher Baba's work ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్. ఇక్కడ మెహర్ బాబా పని ఏమిటి, ఆయన ఎందుకు వస్తాడు, అందరినీ కూడా భౌతికం నుంచి, భౌతికమైన ఈ ప్రాపంచిక వ్యామోహాల నుంచి తప్పించి ఆధ్యాత్మిక మార్గం వైపుకు మరల్చి అక్కడ వాళ్ళ అర్హతను బట్టి ఎంత ఎదగటానికి వారికి అర్హత ఉంటే ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తము. ఆ ప్రాప్తం ఆయన ఇస్తారు. ఇప్పుడు మనకి ఎలాగైతే ఎలక్ట్రిసిటీ ఉంది 220 వాల్ట్సే వస్తుంది, దాంట్లో 100 వాల్ట్స్ బల్బు చాలా దేదీప్యమానంగా వెలుగుతుంది, 0 బల్బు కూడా ఉంటుంది, దానికి కూడా 220 వాల్ట్సే వస్తుంది. ఎందుకంటే కరెంటు ఫ్లో అన్నిటికీ సమానంగానే ఉంటుంది, కానీ అర్హతను బట్టి మాత్రమే స్వీకరించి దాన్ని అలా ప్రకాశింపజేయటం జరుగుతుంది అని చెప్తూ ఇక్కడ ది బ్రేకప్ too greatly such little continuity as I can categorically speaking various aspects of the master's working. అయితే ఆయన ఎలా పనిచేస్తాడు అనే విషయం ఇంత ఆమె క్రోడీకరించి చేసిన దాన్ని ఇక్కడ దానికి ఒక కొన్ని పాయింట్ల రూపకంగా అవతారుడు చేసే పని ఎలా ఉంటుంది అని దాన్ని ఇక్కడ చెప్తున్నారు మనకి. ఒకటి ఏమిటి అంటే ఆర్కిటైపల్ యాక్ట్స్. ఆయన చేసే పని మిగిలిన సంస్థలకు అవతారుడికి తేడా ఏమిటంటే, మిగిలిన సంస్థలు కానీ వ్యక్తులు కానీ కొన్ని సర్వీస్ అంటే సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు చేసేది ఆ చేసిన వాళ్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఆ చేసిన వాళ్ళ యొక్క ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందో, వాళ్ళలో ఉండే అటువంటి అహంకారం, నేను అనే భావం, అహంభావము, నేను చేస్తున్నాను అని మనస్సులో ఏ మూలనైనా ఏమాత్రమైనా ఉన్నా కూడా దాని ద్వారా వీళ్ళిద్దరికి కూడా ఇచ్చిపుచ్చుకునే అటువంటి ఆ సంస్కారిక లింక్ ఏర్పడుతుంది. అది బలంగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, ఫెయింట్గా. అది మామూలు వ్యక్తులు చేస్తే, అవతారుడు చేసినప్పుడు వాళ్ళకి ఆయన చేసే పని ద్వారా వాళ్లకు ఔన్నత్యమే కలుగుతుంది. కానీ అంతేకాకుండా అవతార్స్ మిషన్ ఆఫ్ గివింగ్ ఆల్ ఆఫ్ హిజ్ క్రియేషన్ ఏ స్పిరిచువల్ పుష్. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు. ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఆ చేసిన వాళ్లకు మాత్రమే, అది కూడా సంస్కారిక లింకుతోనా లింక్ లేకుండానా అనేది వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళు ఫీలింగ్ను బట్టి ఉంటుంది. నేను చేస్తున్నాననే ఫీలింగ్ ఉంటే సంస్కారిక లింక్ కూడా ఏర్పడుతుంది. వాళ్లకు మాత్రమే దాని యొక్క సహాయం అందుతుంది. కానీ అవతారుడు చేసినప్పుడు మాత్రం ఎట్లా, ఏం చేయటం, ఆయన చేసినవన్నీ మనకు తెలుసు కదా. ఇన్ బేతింగ్, ఆయన చిన్నపిల్లలకు స్కూల్ నడిపినప్పుడు చిన్నపిల్లలకు, అస్పృశ్యులకు స్నానాలు చేయించారు, కుష్టు వాళ్లకు స్నానాలు చేయించారు, మస్తులకు స్నానాలు చేయించారు. అలాగే ఫీడింగ్, తినిపించటం, అండ్ డ్రెస్సింగ్, వాళ్ళకి గుడ్డలు తొడగటం. వన్ స్మాల్ ఆర్ఫన్, ఆయన చేసేది మనకు కనిపించటానికి ఒకళ్ళకే ఇద్దరికో వీళ్ళకే చేశారు. మరి సృష్టిలో ఎన్నో వేలు లక్షల్లో ఉన్నారు కదా అలాంటి వాళ్ళు అని అనుకోవచ్చు. అప్పుడు అవతార్ పుట్స్ హిజ్ విల్ ఇంటూ దిస్ యాక్ట్ సో దట్ ఇట్ విల్ బెనిఫిట్ ఆర్ఫన్స్ అండ్ ఆర్ఫనేజెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అది మిగిలిన వాళ్ళు, వ్యక్తులు, సంస్థలు చేసే పనికి అవతారుడు చేసే పనికి ఎంత తేడా ఉంటుంది అంటే, ఆయన ఎవరి కోసమైతే చేస్తున్నారో, మిగిలిన వ్యక్తులు, సంస్థలు ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వేరు, చేసేవాళ్ళం వేరు అనే భావన ఉంటుంది. అది కొందరిలో స్ట్రాంగ్గా ఉండొచ్చు, కొందరిలో చాలా స్వల్పంగా ఉండొచ్చు, కానీ భావన మాత్రం ఉంటుంది. ఇక్కడ అవతారుడు చేసినప్పుడు ఈ చేయటంలో హీ పుట్స్ హిజ్ విల్ ఇంటూ దిస్ యాక్ట్, అంటే ఆయన విల్ను దాంట్లో పెట్టడం అంటే ఆ చేసే ఆయన, చేయబడేవాడు ఇద్దరు నేనే అనే అటువంటి భావన అవతారుడికి ఉంటుంది. ఆయన దర్శనం ఇచ్చే రోజుల్లో కూడా మనం గమనించాము, వెళ్ళి అందరితో పాటు కింద నేల మీద కూర్చొని అందరికీ చేతులు జోడించి నమస్కారం చేసి, మీ అందరిలో నేనే ఉన్నాను, నాలో ఉన్న నేను
మీ అందరిలో ఉన్న, మీకు తెలియకుండా ఉన్న నాకు నేను ప్రణామం చేస్తున్నాను, మీ అందరి తరఫున కూడా నాకు ప్రణామం చేస్తున్నాను అనేవారు. అంటే వన్నెస్, ఆ వన్నెస్ ఫీలింగ్ అనేది ఈ సేవా కార్యక్రమాలు చేసే సంస్థల్లో, వ్యక్తుల్లో అవతారుడికి ఉండే లెవెల్లో ఎలాగూ ఉండదు. ఆ లెవెల్లో కూడా, ఆ భావంలో కూడా రకరకాలుగా ఎన్నో డిగ్రీస్లో ఉండొచ్చు. ఇక్కడ అవతారుడు ఒకటైపోతాడు గనక ఆయన ఇచ్ఛ దాని ద్వారా ప్రసరిస్తుంది గనక అప్పుడు ఎలా ఉంటుందట, ఆయన చేసిన పని మనకు కనబడటానికి ఒకళ్ళకు ఇద్దరికి కొద్ది మందికే అయినా కూడా అది యావత్ విశ్వం వ్యాప్తంగా ఉన్న అలాంటి అనాథలు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఆల్ ఓవర్ ది వరల్డ్, విశ్వవ్యాప్తంగా దాని ఫలితం అందరికీ చేకూరుతుంది. ఎందుకు? అందరిలో ఆయనే ఉన్నాడు గనక. ఆయన ముందు వాళ్ళు ఉన్నా లేకపోయినా అందరిలో ఆయన ఉన్న ఫీలింగ్ గనక ఇక్కడ ఆ ఫీలింగ్తో ఆయన ఒకళ్ళిద్దరికి చేసిన దాని ఫలితం యావత్ విశ్వానికి ఉనగూడుతుంది. ఆర్ సమ్ స్పెసిఫిక్ ఆర్ఫన్స్ ఇన్ స్పెషల్ లొకేషన్స్. ఆయన ఎలా తలుచుకుంటే అలాగా కొద్ది మందిక అని ఆయన నిర్ణయించిన ప్రకారంగా జరుగుతుంది. దాని యొక్క ఫలితం మాత్రం యావత్ విశ్వవ్యాప్తంగా ఉంటుంది. సో అది మొదటి పాయింట్ చెప్తూ ఆమె నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, అవతారుడు చేసే పని హెల్పింగ్ పీపుల్ వర్క్అవుట్ దేర్ కర్మ ఆఫన్ వెరీ పెయిన్ఫుల్. ఇక్కడ బాబా అన్నారు, నాకు చాలా సన్నిహితులైన వారికి నేను స్పెషల్ ప్రసాదం ఇస్తాను. ఓసారి జిఎస్ఎన్ మూర్తి గారు కర్ర పట్టుకొని కుంటుతూ బాబా దగ్గరికి వెళ్ళారు గురుప్రసాద్లో. బాబా చూసి, ఏంటి ఏమైంది, కర్ర పట్టుకొని నడుస్తున్నావు, కుంటున్నావు ఏంటి అన్నాడు. అంటే బాబా, రైల్వే లైన్ దాటేటప్పుడు ఆ స్లీపర్ కర్రది పాతది ఉండింది, అది ముక్కలై ఉండింది, ఆ ముక్క నాకు కుచ్చుకొని సెప్టిక్ అయింది, ఎంత చేసినా అది తగ్గలేదు, అందుకని ఇంకా అవస్థ ఉంది అన్నాడు. ఓహో అలాగా అని పిలిచి కూర్చోబెట్టి బాబా ముందుగా 2 చాక్లెట్లు ఇచ్చారు. ఒకటి ఇప్పుడు తిను, ఒకటి రాత్రి తిను అన్నారు. ఒకటి తిన్నారు. తిన్న తర్వాత 5 నిమిషాల తర్వాత ఎలా ఉంది నా ప్రసాదం అన్నారు. చాక్లెట్ బాగుంది బాబా, తీయగా ఉంది, బాగా ఉంది, కానీ అయిపోయింది అన్నాడు. అయిపోయిందా? ఓహో అలాగా, సరే, నాకు కావలసిన వాళ్లకు నేను స్పెషల్ ప్రసాదాన్ని ఇస్తాను, అది అయిపోకుండా మీకు నిరంతరం మీతో ఉంటుంది అది. ఇప్పుడు అంటే ఈయన అనుకున్నాడు ఏదో స్పెషల్ ప్రసాదం ఏమైనా ఎవరైనా తెచ్చారేమో, స్వీట్లు వీట్లు ఏమైనా వచ్చాయా, ఏంటి ఆ స్పెషల్ ప్రసాదం అని ఆయన మనస్సు దాని గురించి శోధించడం ప్రారంభించిందట. అయితే అప్పుడు బాబా అన్నట, డూ యు నో వాట్ ఈస్ దట్ స్పెషల్ ప్రసాదం, అదేందో తెలుసా నీకు అని ఆయన సెప్టిక్ అయిన కాలు వైపుకు చూపించి, దట్ ఈజ్ మై స్పెషల్ ప్రసాదం అన్నాడట బాబా. నా స్పెషల్ ప్రసాదం అంటే అదిరా నాయన, ఇంకేదో నేను తెచ్చి పెట్టడం లేదు నీకు, ఇది స్పెషల్ ప్రసాదం. హెల్పింగ్ పీపుల్ వర్క్అవుట్ దేర్ కర్మ ఆఫన్ వెరీ పెయిన్ఫుల్. మన కర్మ మనమే అనుభవించి కర్మరాహిత్యం వైపుకు వెళ్ళటాన్ని, దాన్ని తగ్గించుకోవటం కోసము ఆయన స్పెషల్ ప్రసాదం ఇస్తాడట. అలాగా అది హెల్పింగ్ అని ఇక్కడ చెప్పటం. హెల్పింగ్ పీపుల్ వర్క్అవుట్ దేర్ కర్మ ఆఫన్ వెరీ పెయిన్ఫుల్. అవును, మరి కర్మను మన అహంకారంతో బాగా అవినాభావంగా పెనవేసుకుపోయి ఉంటాయి అవి, ఈ కర్మలన్నీ. అవి ఎప్పుడైతే వాటిని లాగుతూ ఉంటే, మన శరీరంలో ఎక్కడ ఎవరైనా బ్యాండేజ్ చేశారనుకోండి, అది అంటుకుపోయి ఉంటుంది. దాన్ని లాగుతుంటే అబ్బా అని నొప్పిలో, అంటే ఎంత మనకు అది బాగా అంటుకుపోయి ఉంటే అంత ఎక్కువగా బాధ కలుగుతుంది. అట్లాగే ఈ కర్మ బంధాలన్నీ కూడా మనకు అలా అంటుకుపోయి ఉంటాయి. వాటిని లాగి తీసేస్తూ ఉంటే అంత బాధ కలుగుతూ ఉంటుందట. ఎందుకంటే అహంకారానికి అది బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఆఫన్ వెరీ పెయిన్ఫుల్. ఆయన చేసే పనిలో ఇదొక భాగం. ఆయన ఈ బాధను కలిగిస్తాడు, బాధల్లో కూడా. అందుకే బాబా అన్నాడు, అదృష్టం, ఫార్చునేట్ ఆర్ దోస్ హూజ్ లైఫ్ ఈజ్ టెస్టెడ్ విత్ మిస్ఫార్చ్యూన్. దురదృష్టాలతో పరీక్షించబడే వారి అదృష్టమే మహాఘనమైన అదృష్టం అన్నారు బాబా. సో అది అలా, ఆయన పని అలా ఉంటుంది. యూజింగ్ ఎనర్జీ టు డైరెక్ట్
ఫోర్సెస్ అండ్ థాట్స్. అయితే ఆయన తన శక్తిని, తన ఆధ్యాత్మిక శక్తిని మిగిలిన వాళ్ళ యొక్క థాట్స్, వాళ్ళ ఆలోచనలతోని, అందుకే బాబా ఉన్నట్టుండి అడిగేవారు. ఒకసారి డాక్టర్ గని, ఆదికే ఈరాని ఇద్దరు ఉన్నారు బాబా ముందు. ఉన్నట్టుండి ఆదిని అడిగాడు బాబా. ఎందుకంటే అప్పుడు ఒక మంచి కుటుంబం వాళ్ళు బాబా వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. వాళ్ళ అమ్మాయి వచ్చింది వాళ్ళతో పాటు, చాలా అందంగా ఉంది ఆమె. వెంటనే ఆదిని అడిగాడు బాబా, ఏంటి, వాట్ ఆర్ యూ థింకింగ్, ఏం ఆలోచిస్తున్నావు? ఆయన ఏం లేదు బాబా అన్నాడు. ఈలోగా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాబా అన్నాడు, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదన్నావు, ఎందుకు, ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చెప్పలేదు అన్నాడు. అది వాళ్ళ ముందే చెప్తే ఇంకా ఆయనకు పాపం ఇబ్బందికరంగా ఉండింది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా అందంగా కనిపించింది, ఆహా ఎంత అందంగా ఉంది అని అటువంటి ఒక ఆలోచన వచ్చింది. అంటే కొంచెం ఆ అందానికి ఈయన కొంచెం చలించిపోయాడు కదా. బాబా అక్కడనే దాన్ని తుంచివేయాలని అడిగాడు. కానీ ఆయన తర్వాత చెప్తే బాబా వాళ్ళిద్దరికి కూడా, ఆదికి గనీకి, మీరేమనుకుంటున్నారు, మీరు ఇవాళ కాదు నిన్న కాదు 1000 సంవత్సరాల క్రితం కూడా ఏమి ఆలోచించారో నేను చెప్పగలను అని, వాళ్ళ జీవితాల్లో వాళ్లకు తప్ప ఇంకొక వ్యక్తికి తెలియని రహస్యాలు చెప్పి, నేను అంతటి సర్వజ్ఞుణ్ణి, నేను అడిగినప్పుడు మీరు వెంటనే చెప్తే మీకు దానివల్ల కలిగే అటువంటి లాభం యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. అది థాట్స్. ఎందుకు బాబా యూజింగ్ ఎనర్జీ టు డైరెక్ట్ ఫోర్సెస్ అండ్ థాట్స్, ఆ థాట్స్ మనస్సులో వచ్చిన వాటిని వెంటనే ఆ తుంచివేయటానికి, ఆ థాట్స్ ద్వారా కూడా బాబా పనిచేయటం జరుగుతుంది కనుక అలా అడుగుతూ ఉండేవారు. ఆ తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది, వెంటనే బాబా అడిగినప్పుడు చెప్పేసేవాళ్ళు వాళ్ళు. అలా తయారు చేశారు వాళ్ళని. యూజింగ్ ద స్పిరిచువల్ ప్యూరిటీ ఆఫ్ మస్ టు హెల్ప్ ద వరల్డ్. మరి మస్తు కార్యక్రమం బాబా 1940వ దశకంలో నిర్విరామంగా చేశారు ఆయన. అలాంటి పని మరి ఇంతకుముందు ఏ అవతారంలో కూడా, మరి రామావతారంలో అరణ్యవాసంలో కొంతమంది ఋషులు మునులను కలవటం చేయటం జరిగింది. కానీ ఇప్పుడు బాబా చేసినటువంటి మస్తు కార్యక్రమాన్ని ఏ అవతారంలో కూడా ఇంత విస్తృతంగా చేసింది జరగలేదు. ఇంత విస్తృతంగా దాని గురించి సేకరించి విలియం డాకిన్స్ ఆయన వేఫేరర్స్లో రాయటం జరిగింది. అది వాళ్ళ రియాక్షన్ ఏమిటి, బాబా వాళ్ళని ఎలా వాడుకున్నారు, వాళ్ళ యొక్క స్పిరిచువల్ ప్యూరిటీ ఆఫ్ మస్, వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన ప్యూరిటీ, నిష్కల్మషత్వము, నిర్మలత్వము, దాన్ని హెల్ప్ ది వరల్డ్, ఆయన విశ్వకార్యం ప్రపంచం కోసం చేస్తున్నారు. ప్రపంచం యావత్తును ఆ ఆధ్యాత్మికత వైపు, సత్యం వైపుకు మరల్చే కార్యక్రమాన్ని ఆయన చేశారు. దానికోసం ఎనలేని బాధలు భరించారు ఆయన. కాబట్టి ఆయన దాంట్లో ఈ మస్తులను భాగస్వాములను చేసి వారి యొక్క ఆ శక్తులను, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని తన కార్యం కోసం వాడుకున్నారు. బాబా వరంగల్లో వెళ్ళారు. అక్కడ బ్రహ్మచారి అని మస్తుండేవాడు, పక్కన రోడ్ పక్కన కూర్చొని ఉండేవాడు. బాబా ఆయన దగ్గరికి పంపించాడు కాకా భార్య అని. పంపించి అతనికి కాకా భార్య బైదులు ఇద్దరు వెళ్ళారు. వెళ్తే ఆయన పోగానే అంత దూరాన్ని నుంచే వాళ్ళని చూసి, పక్కనే రాళ్ళు కూడా ఉన్నాయట, రాయి తీసుకొని, మీరు నా దగ్గరికి వచ్చారంటే నేను కొట్టి మిమ్మల్ని కొట్టి చంపేస్తాను, జాగ్రత్త, వెళ్ళండి, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అన్నాడు. బాబా మళ్ళీ పంపించాడు. ఇక ఆఖరికి ఆయనకి కాకా భార్యకు చెప్పాడు, వెళ్ళి వాడికి ఒక స్పీచ్ ఇవ్వు, ఏంటి ఇలా ఏం పని చేయను, నేను ఇలాగే కూర్చుంటాను సోమరిపోతులాగా అంటే ఎలాగా అని వాడికి లెక్చర్ ఇచ్చేసిరా అన్నాడు. అలాగే అతను వెళ్ళి బాబా చెప్పినట్టుగా చెప్తూ ఉంటే, బాబా చెప్పిన మాటలన్నీ చెప్పేదాకా సైలెంట్గా ఉన్నాడు. తర్వాత పో 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 అని మళ్ళీ అరవటం మొదలుపెట్టాడు. వచ్చేసారు వాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు. అప్పుడు బాబా అన్నాడు, నా పని అయిపోయిందిలే అని. అంటే అలా బాబా ఇచ్చిన మాటలు వాడు వినటం ద్వారా ఆ పని జరిగిపోయింది. కాసేపు మాత్రం సైలెంట్గా ఉండి విన్నాడు. సో అలా బాబా చేసే పనిలో భాగంగా స్పిరిచువల్ ప్యూరిటీ ఆఫ్ మస్ని యావత్ విశ్వం యొక్క శ్రేయస్సు కోసం వాడుకోవటము.
టేకింగ్ ఆన్ ది రిజల్ట్స్ ఆఫ్ కర్మ, మన కర్మ యొక్క ఫలితాలను, మన బరువును తగ్గించటానికి ఆయన వాటి బాధలను అనుభవించటము. దిస్ డస్ నాట్ మీన్ టేకింగ్ ఆన్ కర్మ బట్ చేంజింగ్ ఇట్స్ రిజల్ట్స్ బై సఫరింగ్ ఫార్ హ్యుమానిటీ. అంటే ఆ కర్మంతా తీసి తన నెత్తి మీద పెట్టుకుంటాడు, పెట్టుకోడు. ఆయన కర్మ, ఏ కర్మ కూడా ఆయనకు అంటదు. కాకపోతే మన కర్మను తగ్గించటం కోసమని మన కోసం ఆయన సఫర్ అవుతాడు, వైకేరియస్ సఫరింగ్ అని. అది ఎవరు వైకేరియస్ సఫరింగ్? అలాంటి సఫరింగ్ ఇప్పుడు మనకు కావాల్సిన సన్నిహితమైన వాళ్ళ కోసం కూడా హాస్పిటల్లో దగ్గర కూర్చొని ఉన్న వాళ్ళ బాధను ఇసుమంతైనా మనం తీసుకోలేము. ఎందుకు? వాళ్ళు వేరు, మనం వేరు. మనము వాళ్ళు అవిభాజ్యంగా ఒక్కటే అనే అనుభూతి కలిగినప్పుడు మాత్రమే ఆ బాధను ఇంకొక వ్యక్తి తీసుకోగలడు, అలా ఏకత్వాన్ని అనుభవించేవాడు. ఇక్కడ అవతారుడు ఒక్కడే యావత్ విశ్వంలో ఉండే అందరితో ఏకత్వాన్ని, అవిభాజ్యమైన ఏకత్వాన్ని అనుభవించేవాడు గనుక అందరి కోసం బాధపడే అటువంటి ఆ శక్తి అది అవతారుడికి మాత్రమే ఉంటుంది. అందుకనే ఆయన ప్రతి యుగంలో మళ్ళీ మళ్ళీ రావడానికి ముఖ్యమైన కారణం సఫరింగ్ ఫర్ హ్యుమానిటీ. సో అందుకని దాని యొక్క ఆ రిజల్ట్, దాని యొక్క ఫలితాన్ని మానవాళి అనుభూతి నుంచి తప్పించటానికి తాను స్వయంగా బాధలు అనుభవించటం. మన బాధలన్నీ తీసి ఆయన నెత్తి మీద వేసుకోవడాలి, కానీ ఆయన స్వయంగా వీటిని తగ్గించటం కోసం ఎవరో ఒకళ్ళు బాధపడితే కానీ అది పోదు. బయట పెంట కుప్పలు కంపు వాసన వచ్చేది రోడ్డు మీద వేసారనుకోండి, ఆ రోడ్డు మీద వేసిన కంపు వాసన పోవాలి అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని క్లీన్ చేయాలి. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు రావటం లేదు అంటే ఇంకెవరైనా కల్పించుకోనైనా చేయాలి. గాంధీ మహాత్ముడు వీధులన్నీ ఊడ్చాడు ఆయన అప్పట్లో, ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా. సో ఇక్కడ బాబా చేసే పని అది మనందరి కర్మ యొక్క ఫలితాన్ని తగ్గించటానికి ఆయన స్వయంగా బాధలు అనుభవించాడు. దిస్ కెన్ బి ద ఇండివిజువల్ కర్మ ఆఫ్ పీపుల్ అండ్ ఆర్ గ్లోబల్ కర్మ. ఇది వ్యక్తిగతమైనటువంటి కర్మ కావచ్చు, ఒక్కొక్క వ్యక్తి కోసం కూడా ఆయన భరిస్తాడు. అలాగే యావత్ విశ్వంలో ఉండే అందరి కోసం గ్లోబల్ కర్మ అంటే ప్రపంచంలో నివసిస్తున్న మానవాళి అందరూ చేసుకున్న కర్మను అన్నిటినీ కలిపినట్టయితే అది గ్లోబల్ కర్మ అవుతుంది, ప్రాపంచికమైనటువంటి కర్మ. దాన్ని అనుభవించటానికి ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఒకసారి బాబాకు శరీరం అంతా బొబ్బలు వచ్చాయి, ఇంత సరిగ్గా పడుకోలేడు, కూర్చోలేడు, ఇటు ఇటు మొత్తం శరీరం అంతా బొబ్బలు. మండలి వాడు, ఏంటి బాబా ఇంత ఇది అంటే, ఇది నా శారీరకమైనటువంటి అనారోగ్యం కాదు, బాధ కాదు. ఇదిగో చూడండి, ఈ వెనుక పిరుదుల మీద ఉంది కదా, ఇది చూసారా, ఇది ఇండియా, ఇది ఇరాన్, ఇది అమెరికా, ఇది లండన్, ఇది యూరప్, ఇది అట్లా ఆస్ట్రేలియా. అంటే ఒక్కొక్క బొమ్మను చూపించి ఒక్కొక్క దేశానికి ప్రతీకగా అది ఆయన తన శరీరం మీద తీసుకొని భరిస్తున్నాడు అనే విషయాన్ని మండలి వాళ్ళ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అలా ఆయన బాధపడ్డాడు. అది గ్లోబల్ కర్మను తగ్గించటానికి యావత్ విశ్వం అంతా, ఆయన విశ్వమే యావత్ విశ్వానికి ప్రతీక, యావత్ విశ్వానికి అది విశ్వాన్ని భరించే శరీరంగా ఉంటుంది గనక దాని ద్వారా ఆయన చేస్తాడు. డైరెక్టింగ్ డిసైపుల్స్ టు పర్ఫార్మ్ సీమింగ్లీ మీనింగ్లెస్ టాస్క్ in order to help some person or group elsewhere to come through a particular emergency. అట్లాగే కాకుండా ఒక్కొక్క సందర్భాల్లో బాబా చెప్పిన ఆదేశాలు మండలి వాళ్లకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించి, ఏంటి ఇది, ఆయన భగవంతుడు అయింది ఇట్లా ఉన్నాడు అని మనకు తెలుసు, మనందరం చదువుకున్నాం. ఆయన ఒకసారి ఉన్నట్టుండి అక్కడ ఉండే సైకిల్ని తీసి బావిలో పడేయమన్నాడు. ఆ బావిలో పడేయమనగానే ఇదేంటి పాపం కొత్తగా తెచ్చుకున్న సైకిల్ ఇది బావిలో పడేస్తే ఎలాగా అని, సరే బాబా ఆదేశాన్ని పాలించాలి కదా, తీసుకెళ్ళి ఆ సైకిల్ను బావిలో పడేశారు. అదేమైంది, అక్కడ వరదల్లో చిక్కుకున్నాడు బాబా మండలి సభ్యుడు. ఆయన అనవసరంగా దాటుతానని వెళ్తే అది బాగా ఉధృతంగా ప్రవాహం వస్తూ ఉంది. రోడ్డు బ్రిడ్జి ఉంది, అది లో లెవెల్ లో బ్రిడ్జ్, దాని మించి ప్రవాహం వెళ్తుంటే తొందరగా వెళ్ళాలనే దాంట్లో వచ్చేసాడు. దాటుతూ ఉంటే ఏమైంది,
ఆ ప్రవాహానికి తట్టుకోలేక ఇక పడిపోయినాడు. ఇంక ప్రవాహంతో పాటు ప్రవహించి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమైంది, ఎదురుగా వచ్చే లారీ నిలబడి ఉంది అక్కడ దాకా వెళ్ళి ఆ లారీ ఎట్లాగో దొరికింది ఆయనకి చేతికి. అది దొరకకపోతే కొట్టుకుపోయేవాడు. అది దొరికింది. ఎప్పుడు దొరికింది, సరిగ్గా వీళ్ళు వెరిఫై చేస్తే బాబా ఎప్పుడు ఆ సైకిల్ని బావిలో పడేశాడో అప్పుడే ఆయనకు అక్కడ ఆ ఊతం దొరికింది. ఆ లారీ యొక్క ముందరి మడ్గార్డ్ పట్టుకొని మెల్లగా ఈలోగా ఎవరు హెల్ప్ చేశారు, అతన్ని బయటికి లాగేశారు. సో అట్లా ఇక్కడ వీళ్ళకి ఏంది, సైకిల్ని ఇంత కొత్తగా కొని తెచ్చిన సైకిల్ని బావిలో పడేయమంటున్నారు, అది అర్థరహితంగా కనబడింది. కానీ అక్కడ వాడిని రక్షించడానికి చేస్తారు అనే అటువంటిది ఇక్కడ బాబా డైరెక్టింగ్ డిసైపుల్స్ టు పర్ఫార్మ్ seemingly meaningless tasks in order to help some person or group elsewhere to come through a particular emergency. ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ నుంచి వ్యక్తులను కానీ వీళ్ళని కానీ కాపాడటానికి బాబా అలా చేశారు. అట్లాగే ఇచ్చోరా వెళ్ళేటప్పుడు బాబా అక్కడ కుంభమేళాలో స్టాంపీడ్ జరిగి అందరూ అక్కడ యాక్సిడెంట్ జరిగి అందరూ మునిగిపోయారు. సో దాంట్లో అప్పుడు ఇక్కడ బస్సును బాబా, ఈ బస్సు కూడా వాళ్ళు వెళ్ళే బస్సు టైర్లు గాలిలో వేలాడుతున్నాయి. జాలుభాయ్ వెళ్ళి చూసి, అయ్యో పెద్ద గోయి ఉంది, ఆ రైట్ సైడ్ టైర్ ఒకటి గాలిలో వేలాడబడుతుంది. నిజానికి బస్సు అలా ఆగి ఉండాల్సింది కాదు, వెళ్ళి దాంట్లో పడాల్సింది. అది ఎలా ఆగిందో తెలియక జాలుభాయ్ ఆహాహా క్యా చమత్కార్ అని ఆయన దాని చుట్టూ తిరిగాడట జాలుభాయ్. సో అట్లా అక్కడ చేసిన ఆ కార్యక్రమం ద్వారా అక్కడ ఎక్కడో కుంభమేళాలో ఈ సాధువుల సమ్మేళనంలో వాళ్ళ స్టాంపీడ్ జరిగి అందరూ మునిగిపోకుండా దాన్ని మినిమం లెవెల్కి తగ్గించటం కూడా బాబా ఎక్కడో ఉండి ఏదో ఒక చిన్న యాక్ట్ ద్వారా, ఈ బస్ యాక్సిడెంట్ ద్వారా అక్కడ పనిచేశారు అనేది. అట్లాగే ఆరంగాంలో బువాజీ బువా అని ఉండేవాడు. అక్కడ ఆయన పండర్పూర్లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆయన 6th ప్లేన్ మస్త్. ఆయన ఇక్కడ ఇలా సంకీర్తన చేయిస్తూ చేతులు ఇలా అంటే దాంట్లోంచి నల్లగా మసి వచ్చిందట. వీళ్ళందరూ ఏమైంది ఈయనకు చేతిలోంచి మసి వస్తుంది అనుకున్నారట. అక్కడ పండరిపూర్లో జరిగిన ఆ ఫైర్ యాక్సిడెంట్ని, అంటే అగ్ని ప్రమాదాన్ని ఇక్కడి నుంచి చేతులు నలిపి ఆయన అక్కడ సంరక్షించటం జరిగింది అని. అలాంటి పని బాబా చేసిన పనుల్లో గొప్ప పని. సో ఇది మళ్ళీ టైం అయింది కనుక మనం మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాము ఇక్కడికి. అంటే బాబా చేసే పనిని ఆమె అన్ని రకాలుగా వీటన్నిటికి కూడా చాలా ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇచ్చారు మనకి. ముందు చదువుకుంటాం మనం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి, చాలా చక్కటి విషయాలు అంత చక్కగా మీరు చెప్తున్నారు. ఎందుకంటే అందరం కూడా నిర్మలమైన మనసుతో ఆ కొలంలో ఏ ప్రకంపనలు లేకుండా అయితే ఎలాగైతే ఉందో అలాగ మేము వింటున్నాము. అందుకని ఇంకా నేను రిపిటేషన్ చేయను. అంత చక్కటి విషయాలని మీరు మళ్ళీ కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. కోటేశ్వరరావు గారు సంకీర్తన చేయండి. తర్వాత అరుణ రవీంద్ర గారు, మాలతి గారు సిద్ధంగా ఉండాలి. బాబాకి జై. అందరికి జై బాబా అండి. ఓ సర్వ పోషక, ఓ సర్వ రక్షక, ఓ సర్వ సాక్షి శ్రీ మెహరు బాబా. ఆదియు అంతము లేని అద్వైడవు నీవు, ఆదియు అంతము లేని అద్వైడవు నీవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుగనేరయ్యా, నీ ప్రమాణమెవ్వరును ఎరుగనేరయ్యా. అరే మెహరు, అరే మెహరు, మెహరు మెహరు, అరే హరే, హరే బాబా మెహరు బాబా, హరే హరే. అంతట అన్నిట ఉండి అంతటికి ఆవలుండి, ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి. అంతట అన్నిట ఉండి అంతటికి ఆవలుండి, ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి. వ్యక్తుడు అవ్యక్తుడవు అన్ని